ఇదిగో ఆయన వాగ్దానం చేసిన బాప్తిస్మలో చేస్తున్నాడు. ఆ పనే కాదా ఆయన చేస్తుంది? పరిశుద్ధ జలాలు అనగా వాక్యముతో, ఆయన ఆజ్ఞతో జత చేయబడిన ఆయన వాక్యము నీ మీద ప్రోక్షిస్తూ ఆయన నిన్ను కడుగుతున్నాడు. నీ జీవితాన్ని కడుగుతున్నాడు, నీ మలినాన్ని కడుగుతున్నాడు, నీ అపవిత్రతనంతటిని తీసివేస్తున్నాడు. నీకు క్రొత్త హృదయం, నూతనమైన హృదయాన్ని అనుగ్రహిస్తున్నాడు. నీకు నూతనమైన స్వభావాన్ని కలుగు చేస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప మార్పుని కలగడానికి నీ మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. వాట్ అ బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఇన్ బ్యాప్టిజం. ఈ బాప్తిస్మములో దేవుడు వాగ్దానము చేసిన దీవెన ఎంత శ్రేష్టమైనది. అర్హులమా? కానే కాదు. బట్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే స్వయంగా పూనుకున్నాడు. ఎందుకో తెలుసా? యేసయ్య నీకు బదులుగా నీ స్థానంలో, నీ కొరకు, నీకు రావాల్సిన ఆ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు కనుక నీ పాపమంతటిని మూట కట్టి ఆయన మోసాడు కనుక, దానికి మూల్యాన్ని ప్రభు అయిన క్రీస్తు ఆ శిలువ మీద చెల్లించాడు కనుక, నౌ బ్యాప్టిజం సేవ్స్ యూ. చదివారా? జాన్వరి నెల మొదటి పేజీలో ఉన్న ఆ బొమ్మ మీద ఉన్న మాటలు చదివారా? రక్షించబడు, బ్యాప్టిజం నౌ సేవ్స్ యూ. బాప్తిస్మం నిన్ను రక్షిస్తుంది. దేవుడు బాప్తిస్మం ద్వారా నీకు క్రొత్త హృదయాన్ని ఇస్తున్నాడు, క్రొత్త స్వభావాన్ని ఇస్తున్నాడు. నీ జీవితంలో మలినాన్ని ఏ నీళ్లు కడగలేని, ఏ సబ్బులు శుద్ధి చేయలేని గొప్ప పవిత్రత దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఆయన జరిగిస్తున్నాడు. బ్యాప్టిజం నౌ సేవ్స్ యూ.